నమస్కారం, నా పేరు సాత్వాగ్. మీరు విన్నారు TTS, that means టీ టైమ్ స్టోరీస్. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ టుడేస్ పాడ్కాస్ట్, వాళ్ళ ఒక చిన్న రికార్డింగ్ వినిపిస్తాం. జస్ట్ ప్లీజ్ లిజన్. కూర్చోండి చాలు. అర్థమైంది అనుకుంటాం. ఎస్, ఒక 3 years గ్యాప్ తర్వాత పవర్ స్టార్ ఈస్ గెటింగ్ బ్యాక్. అండ్ నేను అతను ఫ్యాన్ అని చెప్పాను, కానీ బట్ ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో మొత్తం ప్రతి ఒక్క తెలుగువాడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుండు. అండ్ ట్రైలర్ చూసినాక అర్థమైపోయింది, బూమ్ బదల్ బాక్స్ ఆఫీస్ రికార్డు బదల్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మీరు పింక్ చూసి ఈ మూవీ చూస్తే మీకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావద్దు, కానీ ఒకవేళ పింక్ చూడకుండా డైరెక్ట్ ఈ మూవీ చూస్తే థియేటర్ మొత్తం విజిల్స్. అండ్ టుడేస్ పాడ్కాస్ట్ we are talking about Apple versus Android. యాపిల్, ఒక్క నిమిషం మావాడేవాడు మాట్లాడతాడు. 3, 2, 1 go. I'm using iPhone. That's why it's secure. It has good camera. That's Android, but cheap phone. ఇప్పుడు Android నాది బాగుంటుంది, కెమెరా ఉంటుంది, సెక్యూరిటీ. అయితే నా ఐఫోన్ కాస్ట్లీ, నాది రీజనబుల్ తెలుసు. అండ్ ఇంకోటి, మీ ఐఫోన్కి యాపిల్ అని ఇట్లా ఉంటుంది షో చేయడానికి, మాకు అట్లా ఏమి ఉండదు. మేము వెరీ సింపుల్. ఓకే, యూఆర్ సో జలస్ ఆఫ్ మీ నో. అలాగే అడగన్నా మనం ఇట్లా పంచాయతీ ఉంది అబ్బాయి. డిఫరెన్సెస్ చెప్తా, రాసుకోండి. యాపిల్ అనేది షిఫ్ట్ సాఫ్ట్వేర్తో iOS డివైజెస్తో రన్ అవుతుంది. అంటే ఏ డివైస్, యాపిల్ వాచ్ అయినా లేకపోతే యాపిల్ ఐఫోన్ అయినా ఐప్యాడ్ అయినా ఏదైనా సరే షిఫ్ట్ అనే సాఫ్ట్వేర్తోనే రన్ అవుతుంది అనమాట. షిఫ్ట్ అంటే రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్, షిఫ్ట్ డిజైర్లు కాదు. షిఫ్ట్ అంటే సాఫ్ట్వేర్ అదే. ఆండ్రాయిడ్ అనేది జావాతో రన్ అవుతుంది. జావా ఇంకా స్నాప్డ్రాగన్స్తో ఆ సాఫ్ట్వేర్తోనే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ డివైస్ రన్ అవుతుంది అనమాట. అండ్ జావా ఈజ్ అ సాఫ్ట్వేర్, నాట్ రాయి జావా. యాపిల్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ దెన్ ఆండ్రాయిడ్. అంటే చాలామంది ఏమంటారంటే యాపిల్ని కూడా హ్యాక్ చేయొచ్చు అని, కానీ నిజం ఏంటంటే యూ కాంట్ హ్యాక్ యాపిల్ దట్ ఈజీలీ. ఆండ్రాయిడ్ ఫోన్ అనుకో, టైం పట్టచ్చేమో, 24 hours కాదు, మ్యాక్సిమం తొందరనే హ్యాక్ చేయొచ్చు ఆండ్రాయిడ్ ఫోన్. కానీ యాపిల్ ఫోన్కి చాలా టైం పడుతుంది హ్యాక్ చేయడానికి. ఇట్ టేక్స్ 24 hours. ఒకవేళ ఆడ ఎక్స్పర్ట్ అయితే తీయచ్చేమో 10-12 hours. అండ్ ఎవ్రీ ఐఫోన్ హ్యాస్ గ్రేట్ కెమెరాస్. అంటే ఐఫోన్కి ఐఫోన్ ఇప్పుడున్న 5SE నుంచి లాస్ట్లో 12 Pro Max దాకా ప్రతి కెమెరా బాగుంటుంది. అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు DSLR చాలామంది వాడుతుంది, కానీ ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి iPhone 5s లేకపోతే iPhone 6s 7sలో కూడా తీసేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే తీసిండ్రు కూడా షార్ట్ ఫిల్మ్, ఒక ఫుల్ ఫీచర్ ఫిల్మే ఒక ఐఫోన్లో తీసిండ్రు. అండ్ ఇప్పుడు ఆండ్రాయిడ్లో కూడా చాలామంది కెమెరాస్ ఉన్నాయి. MIలో ఉంది, సామ్సంగ్లో ఉంది, అండ్ వన్ప్లస్లో ఉంది, పిక్సెల్ ఉంది, గూగుల్ పిక్సెల్లో. అండ్ ఐఫోన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ అఫోర్డ్ ఇట్. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి వాళ్ళు కొనేస్తారు కూడా, నాకు తెలియదు ఎందుకు కొంటారు అట్లా. అండ్ ఆండ్రాయిడ్ ఈజ్ వెరీ రీజనబుల్. సో ఆండ్రాయిడ్ బి లైక్
మేమే తోపులమమ్మా. అండ్ ఆండ్రాయిడ్ స్టోరేజ్ గురించి వచ్చేసి ఆండ్రాయిడ్కి ర్యామ్ ఓమ్ 2 ఉంటుంది అన్నమాట. కానీ యాపిల్కి ఓన్లీ జీబీ డేటా ఉంటుంది. అంటే 64 GB, 128 GB, 256 GB. సో నేను మొత్తానికి ఈ పోడ్కాస్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆండ్రాయిడ్ యాపిల్లో నాకు తెలిసిన వరకైతే ఐ రీసెంట్లీ స్టార్టెడ్ యూజింగ్ ఐఫోన్. అది వేరే విషయం. కానీ బట్ ఐఎమ్ మోర్ అడిక్టెడ్ అండ్ మోర్ అలవాటైన ఫోన్ అనేది ఆండ్రాయిడ్. నాకు ఆండ్రాయిడ్ అనేది ఇష్టం, అదే అలవాటైంది నాకు. ఐఫోన్ అనేది ఇట్స్ ఓకే ఫర్ మీ. నేను చెప్పాల్సింది ఏంటంటే, చూస్ అ ఫోన్ వేర్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ మేక్ అ వైస్ చూస్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఐఫోన్ తీసుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడదులే, మళ్ళీ ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయినావు అనుకో, నీకు తలకాయ నొప్పి లేస్తుంది. ఒకవేళ నువ్వు ఆండ్రాయిడ్ తీసుకొని ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ OnePlus 9 సంథింగ్ ఒక 3-4 years వాడినావు, తర్వాత నువ్వు ఐఫోన్ 13 14 కొన్నావు అనుకో, అప్పుడేం కాదు. నువ్వు ఐఫోన్ ఒక 2-3 years వాడి మళ్ళీ ఆండ్రాయిడ్ కొంటే అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. అంటే మొత్తం సాఫ్ట్వేర్ iOS ఆండ్రాయిడ్ మొత్తం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అట్లా చెప్తున్నాను. అండ్ by ending the podcast, I want to say only one thing. Android, Apple, 2 బెస్ట్, బట్ డిఫరెంట్. కానీ సాఫ్ట్వేర్ అట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకని మేజర్లీ పీపుల్ చూస్ యాపిల్. That's it. And ending of this podcast, only single line I want to say is, this podcast is available on Spotify, JioSaavn, Gaana, and మీరు యూఎస్ఏలో ఉంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటే అమెజాన్ ఆడిబుల్ అండ్ అమెజాన్ మ్యూజిక్, ఓన్లీ ఫర్ యూఎస్ఏ అమెజాన్. అండ్ you can follow me on Twitter and Instagram handles, link given in description. Thank you. Signing off, Satvik Reddy, TDS, Tea Time Stories.